నేను 7 వారాలు ప్రార్థన పెట్టుకున్నాను. 7 వారాలు ప్రార్థన పెట్టుకున్న కాడి నుండి కూడా అన్ని ఆటంకాలే, అన్ని ఇబ్బందులే, అన్ని విషయాల్లో కూడా దేవుడు కరెక్ట్గా మంగళవారం రోజు వచ్చేసరికి మాత్రం అవన్నీ తీరిపోయాయి. ఒక వారం అయితే తేజకి చాలా ఇబ్బందిగా ఉండేది, కానీ మంగళవారం వచ్చేసరికి అది కూడా బాగానే ఉండేది. మళ్ళీ పినిహాసు బాగుండేది కాదు. మళ్ళీ ఇంకో మంగళవారం వచ్చేసరికి అప్పుడు కూడా చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళు అనమాట పిల్లలు. ఇంకో విషయం ఏంటంటే దేవుడు నా విషయంలో చాలా మేలు చేశాడండి. నేను బీటెక్ కంప్లీట్ చేశాను కదా, అయితే నాకు ఫస్ట్ ఇయర్ స్కాలర్ రాలేదు. 45,000 రావాలి, మొత్తం 62,000 కట్టమన్నారు. అయితే ఎంత గొప్ప మేలు చేశాడంటే ఫస్ట్ వారం మంగళవారం అయిన తర్వాత నేను కాలేజీకి వెళ్ళానండి. కాలేజీకి వెళ్తే అక్కడ అన్నారు, మీకు స్కాలర్ పడిందండి, అయితే మీరు ఎంతో కట్ట అవసరం లేదు, ఫీజు రిమెంబర్స్మెంట్ అయితే పడిపోయింది, కానీ మీరు ఎక్స్ట్రా ఫీజు ఏంటంటే ఫుడ్ అవి కొన్ని ఫీజు కట్టమన్నారు. అవి 25,000 కట్టమన్నారండి. 25,000 అయితే నేను కట్టలేను అన్నాను. ప్రజెంట్ అయితే ఒక 8,000 కట్టి వచ్చాను. ఆ సర్టిఫికేట్ కూడా నాకు త్వరగా రావాలని, ఎందుకంటే నేను టైం టు టైం బీటెక్ అనేది మ్యాక్సిమం అవ్వదు ఎవరికి కూడా. దేవుడు నా విషయంలో చాలా మేలు చేశాడు. అందరూ అయితే పొద్దున్నే 3 గంటలకు లేచి చాలా చదివేవాళ్ళు అనమాట. ఏం సంధ్య నువ్వు ఏం చదవట్లేదు, ఏం రాస్తావు అనేసి నన్ను అనేవాడు. కానీ బీటెక్ కంప్లీట్ అయ్యిందంటే ఫస్ట్ నాదే కంప్లీట్ అయ్యింది. దేవుడు నా విషయంలో ఎంతో గొప్ప మేలు చేశాడు. కానీ సర్టిఫికేట్ కూడా నాకు త్వరగా రావాలని మీరందరూ కూడా ప్రార్థించండి. అలాగే ఫైనాన్షియల్ పరంగా కూడా మాకు మంచిగా ఉంది ఈ సంవత్సరం. సో అది కూడా ప్రార్థించండి, అంతా బాగుండాలని, ఇంకా కొంచెం ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు కూడా చక్కదిద్దాలని ప్రార్థించండి. అలాగే మా అమ్మగారికి ఆపరేషన్ జరిగింది, అది కూడా మంచిగా సక్సెస్ అయ్యి, అది చాలా ప్రమాదం అనేసి అన్నారు, థైరాయిడ్ అనేది. మంచిగా సక్సెస్ అయ్యి బాగుంటే ప్రభా సాక్ష్యం చెప్పుకుంటాను, 7 వారాలు ప్రార్థన పెట్టించుకుంటాను అనుకున్నాను. అది మా అక్క కూడా మంచిగా ఉండాలని, వాళ్ళ ఆయన గారు కూడా రావాలని ప్రార్థించండి. అలాగే ప్రతి ఒక్క చిన్న విషయంలో కూడా దేవుడు మేలు మా పైన ఉంచాలని ప్రార్థించండి. ఈ యొక్క చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. నీకు సహాయము చేయు వాడు సదా